వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగిశెట్టి. ప్రస్తుతం అయితే మనం నిన్న హైత్ నగర్లో అయితే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. పట్టుమని 20 ఏళ్ళు కూడా ఉండవు ఆ పాపకి. ఐశ్వర్య అమ్మాయి పేరు. MBBS సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే నిన్న ఇటు నుంచే వాళ్ళ ఫాదర్ కూడా ఆ పాపను తీసుకురావడం అనేది జరిగింది. తీసుకొని వచ్చి ఆ పాపని ఇక్కడ బస్ ఎక్కడానికి అయితే తీసుకొని వచ్చారు. ఆ క్రమంలోనే స్టెప్స్ దిగి మేము ఇక్కడ ఒక స్టెప్ వేసాం అంతే. ఆ స్టెప్ వేసే లోపే కార్ అయితే ఇటు నుంచి వచ్చేసి మమ్మల్ని ఫాస్ట్గా వచ్చి ఢీ కొట్టేసింది అని చెప్పడం కూడా జరిగింది. ఇది పర్టికులర్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ టు విజయవాడ హైవే. ఈ హైవే మీద చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. మరి ఈ ట్రాఫిక్లో ఎప్పుడు ఎవరు ఎట్లా వస్తారో కూడా తెలీదు. ఎవరైతే ఐశ్వర్య చనిపోయారో ఆ పాపను కూడా ఒక 50 మీటర్స్ వరకు కూడా ఈడ్చుకెళ్ళడం అనేది కార్ అయితే జరిగింది. మరి ఇప్పుడు ఆ విజువల్స్ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ నుంచి పాపని అక్కడి వరకు 50 మీటర్స్ వరకు కూడా పాపని ఈడ్చుకెళ్ళడం జరిగింది. వాళ్ళ ఫాదర్కి అయితే పూర్తిగా 2 legs అయితే విరిగిపోవడం జరిగింది. కార్ అయితే ఇక్కడ వరకు తీసుకొని వచ్చి అనుకోకుండా జరిగింది. అదైతే వాళ్ళు ఒక యాక్సిడెంట్ తో ఫ్యామిలీ మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. MBBS చదివి డాక్టర్ అయ్యి మా పేరెంట్స్ ని చక్కగా చూసుకోవాలని, అటు తల్లిదండ్రులు కూడా మా పాప మమ్మల్ని చూసుకుంటది అన్న ఆశలతో ఉన్నారు. మరి ఆ ఆశలన్నీ అయితే నీరు కారిపోయినాయి అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఎవరి తప్పో తెలియదు, కానీ అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. రోడ్ క్రాస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాదచారులు, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే డ్రైవింగ్ పొజిషన్ లో ఉంటారో డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా మందు అనేది తాగేసి డ్రైవ్ చేసేసి ఇష్టం వచ్చినట్లు వెహికల్ డ్రైవ్ చేసేసి అక్కడ కూడా హిట్ అండ్ రన్ కేసులు కూడా చాలా జరుగుతున్నాయి. మరి ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఇటు పోలీసులు అటు ప్రభుత్వం కూడా కృషి చేయాలి. మెయిన్ గా పర్టికులర్ గా అంటే జనాలు భయపడుతూ రోడ్ క్రాస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఆ వాతావరణం ఇక్కడ అయితే ఉంది. యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లో మరి రెగ్యులర్ గా రోడ్ క్రాస్ చేసే వాళ్ళతో అయితే మాట్లాడదాం ఒకసారి. సార్ చెప్పండి, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఇక్కడ? అసలు జరిగింది ఏంటంటే నిన్న ఉదయం 7 గంటలకల్లా తండ్రి కూతురు MBBS చదువుతుందంట, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్. జస్ట్ ఈ రాయి ఉంది కదా, ఇక్కడ దిగిపోయేప్పుడు కారు వచ్చి డాష్ ఇచ్చిందంట. ఆమె వచ్చి దగ్గర 20 ఫీట్ దూరంలో ఎగిరిపడింది. స్పాట్లో ఆమె డెడ్. వాళ్ళ తండ్రి గారు ఏమో కాలు మొత్తం ఫ్రాక్చర్ అయింది. రోడ్డు దాటుతామంటే మళ్ళీ వస్తాను ఇంటికి వెళ్తాం లేదో నమ్మకం లేదు. హెవీ రష్గా ఉంటుంది. కనీసం ఇక్కడ సౌకర్యం లేదు. కనీసం ఇక్కడ ఫుట్బాల్ బ్రిడ్జి ఉంటే చాలా బాగుంటుందని మా ఆకాంక్ష. ఇక్కడ నేను ఈ ఆర్టీసీ కాలంలో 20 years నుంచి ఉంటున్నాను. ఒకప్పుడు ఏంటంటే 2 lanes ఉండేది. అప్పుడు చాలా ఈజీగా ఉండేది, ప్రాబ్లమ్స్ ఏమి ఉండేవి కాదు. ఎప్పుడైతే 6 lane అయిందో చాలా ప్రాబ్లం మేడం. మా పాప కాలేజీకి వెళ్ళాలన్నా మేము డ్రాప్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అట్టించి మా పాపని తీసుకురావాలన్నా మేము వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్దలో రోడ్లు దాటాలని చాలా ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడు మీరు ఈ టైంలో వచ్చారు, కొంచెం ఖాళీగా ఉంది. రోజు రష్ మేడం, రోజు రష్. ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే 1/2 hour పడుతుంది. అదే సండే రోజున వచ్చారనుకోండి, గంట పడుతుంది. సార్ చెప్పండి, మీరు నిన్న జరిగిన యాక్సిడెంట్ అయితే మీకు తెలుసు ఇక్కడ జరిగిందని. తండ్రితో పాటు వచ్చి తండ్రి ఒక అడుగు వేసిండు, బిడ్డ 2వ అడుగు వేస్తురకు ఒక తాగుబోతుడు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఈ రోడ్ల గుద్దితే కనీసం 25 ఫీట్ల దూరం అక్కడ బ్లడ్ కనిపిస్తుంది కదా మేడం. అంత ఘోరమైన యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఉస్మానియా మార్చూర్లా డెడ్ బాడీ ఉంది. ఇంతవరకు అంత్యక్రియలు జరగలేదు. ఒక MBBS ఒక 10 మందికి ప్రాణాలు కాపాడుకునే విద్యార్థి ఇంత ఘోరమైన స్థాయి వచ్చింది నిన్న 6:10 మేడం. ఈ ప్రభుత్వం పట్టించుకొని ఇటువంటి జనాలు విద్యార్థులు ఎటువంటి అటువంటి బ్రిడ్జి వేయగలరని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ జాలీలో ఒకటేసి ఒక తన దారి లేకుండా ఈ విధంగా చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. దీనికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మనం ఫారిన్ కంట్రీస్లో చూస్తే నడిచే వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. నడిచే వాళ్ళకు ఏ వెహికల్ అయినా ఆగిపోతుంది. యూరోప్ కంట్రీస్లో కానీ, ఇక్కడ అమెరికన్ కంట్రీస్లో కానీ ఎక్కడ చూసినా కూడా. మన దగ్గర మాత్రం పాదచారులకు, పెడస్ట్రియన్స్కి అనుకూలంగా ఏ రోడ్డు ఉండదు. హైదరాబాద్లో అసలే ఉండదు. ట్రాఫిక్ రూల్స్ని ఎవరూ పాటించరు. అసలు ఇది అనుకూలమైన రోడ్ అయితే కాదని నా ప్రగాఢమైన నమ్మకం. సార్ చెప్పండి, నిన్న ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. మరి అంటే అసలు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాధాకరమైన విషయం. రోడ్ క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది మేడం. ఇక్కడ ఇంత స్పీడ్ వెహికల్స్ వస్తున్నాయి. అసలు నిన్న ఇన్సిడెంట్ చూసినాక మాకు రావాలంటేనే భయం. చూసారా మేడం మీరు? మా వారు చూసిండు, చెప్తుంటే మాకే భయం అవుతుంది. అంటే మీరు ఎట్లా చూసారు సార్? అంటే యాక్సిడెంట్ జరిగేటప్పుడు మీరు అక్కడే ఉన్నారు? జరిగిన తర్వాత వచ్చిన పాపం 1 year అయితే అమ్మాయి డాక్టర్ కంప్లీట్ అవుతుండే. ఎన్ని ఆశలతోనో పాపం ఆ అమ్మాయి. గవర్నమెంట్ తొందరగా ఈ రోడ్ల పని కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది మేడం మాకు. అక్కడ చాలా ఇబ్బంది ఉంది, అక్కడ కూడా వెళ్ళే వాళ్ళకు కూడా.
రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? పైనుండి ఇట్లా వెళ్ళేది దారికి వెళ్ళేది ఒకటే దాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనమైనా ఎవరైనా సరే ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ ఒక 4 రోజులు మాట్లాడుకొని మర్చిపోతాం, కానీ మళ్ళీ యాక్సిడెంట్ జరిగితే మళ్ళీ సేమ్ మాట్లాడుకుంటాం, మళ్ళీ 2 మాట్లాడుకుంటాం. కానీ ఎవరైతే యాక్సిడెంట్ జరిగి చనిపోతారో వాళ్ళ కుటుంబమే తీవ్రంగా ఇబ్బంది పడి నష్టపోతుంది. సో దాని గురించి అసలు వాళ్ళకి ఇక చెప్పలేం మేడం ఆ బాధ. మాకే ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబం వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పడానికే మాటలు రావట్లేదు మాకు. పాపం అమ్మాయి ఆమె యూట్యూబ్లో చూస్తే మాకైతే మస్తు ఇట్లా ఏడుపు వచ్చింది మేడం. ఆ పాపని చూస్తే మాకైతే వాళ్ళ డాడీకి కూడా ఇప్పుడు సీరియస్గా ఉందని చెప్పారు. ఎట్లుందో ఏమో తెలియదు ఇక సంగతి. మాకు ఫ్లెక్సీలు వేయించుకుంటారు రాజకీయ నాయకులు, కానీ ప్రజల ఇబ్బందులు అయితే ఏం తెలుసుకోలేకపోతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి యాక్సిడెంట్ జరిగినాయి అమ్మా? చాలా అవుతున్నాయి ఈ రూట్లో. ఇక్కడ ఒకటి అక్కడ యూటర్న్ ఇచ్చారు కదా, అక్కడ నుండి అక్కడ కూడా అవుతూనే ఉన్నాయి యాక్సిడెంట్లు. థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఒక కాలేజ్ పాప కూడా డైలీ రోడ్ క్రాస్ చేస్తున్నానని చెప్తుంది. ఆ పాపతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నీ పేరు? తనుజ. ఏం చదువుతున్నావు? బిఎస్. ఓకే, ఇక్కడే ఈ ఏరియాలోనే ఉంటావా? ఓకే, రోజు రోడ్ క్రాస్ చేస్తావా? ఇది చేస్తాం. ఎలా అనిపిస్తుంది రోడ్ క్రాస్ చేస్తుంటే? భయం అవుతుంది. అంటే చేతులు పెట్టుకొని వెళ్ళినా కూడా ఆగుతున్నారా వాళ్ళు? ఆగుతున్నారు. అంటే రోజు ఇట్లా రోడ్డు క్రాస్ చేసి మళ్ళీ మీరు రావాలంటే మీ పేరెంట్స్ ఎవరైనా తోడు రావాలా, లేకపోతే మీరు ఒకళ్ళే వెళ్తున్నారా? ఒక్కదానే. నిన్న మీరు చూసారా ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఇక్కడ నుంచొని ఉంటే యాక్సిడెంట్ అయింది, అది చూసారా మీరు నిన్న? మీకు తెలుసా? విన్నారా? మీకేమనిపించింది? భయం అయింది. పానీపూరి బండి నిర్వహించే అతను కూడా చెప్తున్నారు ఇక్కడ రోజు మేము చూస్తూనే ఉన్నాం, పాదచారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు రోడ్ క్రాస్ చేయడానికి అని చెప్పి. ఒకసారి మరి మన ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా జనం వస్తాం పోతున్నారు, చూసి మెల్లగా పోతున్నారు, కానీ బండిలు ఎక్కిన మాత్రం ఫాస్ట్లో వస్తున్నాయి. అంటే నిన్న ఇన్సిడెంట్ మీకు తెలుసు కదా? మాకు తర్వాత వచ్చింది, నేను పని తర్వాత వస్తా కదా. ఓకే, అంటే మీకేమనిపించింది? మీకు తెలుసు కంపల్సరీ ఏదో ఒకటి వేయాలి, బ్రిడ్జ్ లేకపోతే ఫ్లోర్లో ఏదో ఒకటి ఉంటే ఇక్కడ సేఫ్టీ ఉంటుంది అందరికి. వెహికల్ చాలా ఫాస్ట్లో వస్తున్నాయి కదా. యాక్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయా ఈ లోకల్? ఈ రోజు ఫస్ట్ టైం జరిగినాయి ఇక్కడ. అక్కడ బొమ్మల గుడి దగ్గర, మా బొమ్మల దగ్గర కనకదుర్గ బార్ దగ్గర 2-3 అక్కడ పోయారు. ఓకే, ఇక్కడ మాత్రం ఫస్ట్ ఒకటే జరిగింది, మామూలు చిన్న జాయింట్. మరి మీరు ఎప్పుడు అంటే ఇక్కడ జనాలు కానీ ఇక్కడ లోకల్ పీపుల్ కానీ ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదు, దీని గురించి అర్జీలు లాంటివి ఏం పెట్టుకోలేదా? మేము చెప్తే ఎవరు వింటారు అంటే మా చిన్న బేరం ఉంది. మరి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు ఎలాగా రోడ్ క్రాస్ చేస్తారు? అదే మెల్లమెల్లగా పోతున్నాయి చూసి జాగ్రత్తగా. కానీ వాళ్ళు అసలు యాక్సిడెంట్ ఎలా అయింది ఈ సైడ్లో అయింది, లోపల రోడ్ మధ్యలో అవ్వలేదు. అదే నిలవాడేది జనాలకి వాళ్ళు 120 స్పీడ్లో వచ్చి గుద్దారంట. చూస్తూనే ఉన్నాడు వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.